గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా, స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్కోవచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్లో ఈరోజు 21st February 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో బిజినెస్ ఇండెక్స్లో మనం ప్రతిరోజు యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్ చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వీటి యొక్క మార్కెట్ స్థితిని బట్టి, దీని గమనం బట్టి కూడా మన మార్కెట్ ఈరోజు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూఎస్ఏ మార్కెట్ నేను ఆల్మోస్ట్ క్రాష్ అయిందని చెప్పవచ్చు. డౌ జోన్స్ 450 డౌన్, నాస్డాక్స్ 94 పాయింట్ డౌన్, S&P 500 6 ఇది నిన్న ఘోరంగా పడిపోయింది. అట్లనే యూరోపియన్ మార్కెట్ కూడా నేను మధ్యాహ్నము ఇంగ్లాండ్ 50% డౌన్ అయితే, ఫ్రాన్స్ కేవలం 12% అప్తో ముగిసింది. జర్మన్ కూడా 119 డౌన్ అయింది. సో దీని మూలంగా ఈరోజు మన మార్కెట్ పై ప్రభావం ఉంది. బట్ ప్రస్తుతం మీద ఆసియా మార్కెట్ మార్నింగ్ 6:30 ఓపెన్ అయినాయి. మార్నింగ్ ఆసియా మార్కెట్ మిక్స్డ్గా కనిపిస్తుంది. ఒక సింగపూర్ నిఫ్టీ మాత్రమే 50% డౌన్లో నడుస్తుంది. బట్ ఆంక్షన్ చైనా ఫారెన్ అప్లో ఉంది. తైవాన్ 140 అప్లో ఉంది. జపాన్ కూడా 20% అప్లో ఉంది. సో ఈరోజు వీకెండింగ్ కాబట్టి కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్తబ్దంగా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దాటం బట్టి అది గమనించండి. సో ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఫారినర్స్ మామూలుగా యథావిధంగా కంటిన్యూ వాళ్ళు ఆల్మోస్ట్ 2 months నుంచి సెల్లింగ్ చేస్తున్నారు. నిన్న కూడా ఆల్మోస్ట్ 3,311 షేర్స్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు అంతకన్నా బై చేస్తున్నారు. 3,900 మార్కెట్ ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఎవరైతే మార్కెట్లో లాంగ్లో ఉంటే పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. మార్కెట్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు పెరగాల్సిన అవసరం ఉండదు. బట్ మంచి షేర్ కూడా పెరుగుతున్నాయి. మీరు గమనిస్తూ కూడా మంచి షేర్ అన్ని కింద నుంచి పుంజుకుంటున్నాయి, అది గుర్తించండి. సో నిన్న నిఫ్టీ స్వల్పంగా తగ్గింది, 20% డౌన్ అయితే. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా 236 డౌన్ అయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరుగుతున్నాయి కాబట్టి మార్కెట్ స్టాండర్డ్గా ఉండటానికి ఇవి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దోహదం చేస్తాయి. సో వీటి పెరుగుదల ముందు మార్కెట్ పెరిగే అవకాశం ఉందని గుర్తించండి. నేను మిడ్ క్యాప్ 637 పాయింట్స్ అప్ అయితే, స్మాల్ క్యాప్ 220 పాయింట్స్ అప్లో ఉంది, గుర్తించండి. ఇండియా విక్స్ తగ్గుతుంది. ఇండియా విక్స్ తగ్గాలి. ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీని చూపిస్తుంది. దీన్ని బట్టి కూడా మనం ట్రేడ్ చేయవచ్చు. ఇది హెచ్చుతగ్గులకు గురే అవకాశం ఉన్నప్పుడు. సో నేను మా 0.74 తగ్గింది, 14.68 ఉంది. ఇది ఇంతకుముందు చెప్పినట్టు కదా, ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్యలో ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉంటుంది. 14 కూడా పర్వాలేదు. సో 10 to 12 ఉన్నప్పుడు మార్కెట్ స్థిరంగా వచ్చి మన బిజినెస్ కోసం మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా, అంటే పుట్కార్ రేషియో కూడా మార్కెట్ గమనాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే పుట్కార్ రేషియో పైన 1 పాయింట్ కంటే ఎక్కువ ఉంటే అది బుల్లిష్గా, 1 కంటే బిలో ఉంటే బేరిష్గా చెప్పడం జరుగుతుంది. సో నిన్న 0.8 నుంచి 0.90 వచ్చింది, అంటే బిలో 1 ఉంది. కొద్దిగా బేరిష్ ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి. సో నేను నిఫ్టీ చార్ట్ ప్రకారం చూస్తే నేను నిఫ్టీ 22,930 క్లోజ్ అయింది. దీని రెసిస్టెన్స్ 23,350 ఉంది. ఎప్పుడైతే 23,350 క్రాస్ అవుతుందో అప్పుడే మార్కెట్ ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ 22,640 ఉంది. 22,640 కూడా కిందకనే పోతే ఇంకెక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 49,334 ఉంది. దీని రెసిస్టెన్స్ కూడా 49,648. ఎప్పుడైతే 49,648 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ కింద 47,898 కూడా కన్నా కిందకు పోతే ఇంకెక్కువ పోయే అవకాశం ఉంటుందని గుర్తించండి. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన డాటా ప్రకారం లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఉంటుంది. ఇవి లాంగ్ బిల్డప్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినాయి. ఈ షేర్లు ఈరోజు పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా దీని యొక్క కాంటెంట్ యొక్క సారాంశం. అట్లనే స్టార్ట్ కవరింగ్ అంతకుముందు షేర్లు అమ్మి ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీ కవర్ చేస్తుంటాయి కాబట్టి షేర్లు పెరుగుతాయని భావన. లాంగ్ అన్వైండింగ్ ఓపెనింగ్స్ తగ్గి షేర్లు తగ్గుతాయని ఆలోచన, ఆ లిస్టును గమనించండి. షార్ట్ బిల్డప్లో కూడా ఈ షేర్లు అంతకుముందు షార్ట్ బిల్డ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డాటా ప్రకారం ఇలానే జరుగుతుందని ఏం లేదు, బట్ ఇది ఒక అవగాహన కింద మనం తీసుకోవచ్చు. సో నేను హైయెస్ట్ డెలివరీ కింద ఈ షేర్ల కింద హైయెస్ట్ డెలివరీ జరిగాయి. ఇక్కడ సుమారు 74 నుంచి 79% ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది కాబట్టి ఈ షేర్లు పెరుగుతాయని దీని యొక్క సారాంశం. సో టుడే బ్యాన్లో షేర్ మన్నపురం ఫైనాన్స్ ఉంది. ఇది కూడా మన్నపురం ఫైనాన్స్ బ్యాన్లో ఉన్న షేర్ పెరుగుతుంది, అది గుర్తించండి. ఇవి బ్యాన్లో రావడానికి అవకాశం ఉన్నాయి. ఇలా ఇంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి బ్యాన్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక లిస్టు. అవి ఏంటంటే చంద్ర ఫెర్టిలైజరు, బంధన్ బ్యాంకు, హిందుస్థాన్ కాపర్, సేలు, కెనరా బ్యాంకు, పిఎన్బి అని గుర్తించండి.
సో ఇక్కడ డివిడెండ్ సమ్ ఇన్ఫర్మేషన్ కొంచెం చిన్న లిస్ట్ ఉంది. సో ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ దీని 4 డివిడెండ్ ప్రకటించింది. అది ఈరోజు 21st రికార్డ్ డేటు. అంటే దీని ఉద్దేశం నిన్న కానీ అంతకుముందు ఎవరైతే షేర్ కొని ఉంటారో వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి షేర్కు. అట్లనే క్యారీ పాయింట్ 1 రూపీ ఇచ్చింది, దాని రికార్డ్ డేట్ ఈరోజు. అది కూడా నిన్న అంతకుముందు కొన్న వారికే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్బీఐ కార్డు డివిడెండ్ ఇచ్చింది 2.50 25th. సో ఎవరైతే 25th లోపల డివిడెండ్ షేర్స్ కొన్ని ఉంచుకుంటారో వారు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పిఎఫ్సి 3.50 రికార్డు 28. అండ్ ఈవెంట్ కింద యూఎస్ఏ జీడిపి 27 రాబోతుంది కాబట్టి ఆ రోజు కొద్దిగా మార్కెట్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇండియా జీడిపి కూడా 28 నాడు ప్రకటించబోతారు. సో ఈ డేట్లను బట్టి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం గుర్తించండి. సో ఇది ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. మీకు తెలుసు బిజినెస్ వార్తలో మన 2 వీడియోస్ చేస్తున్నాను. ఒకటి ఇన్ఫర్మేషన్ కింద, ఒకటి ఏమో రెండవది వార్తలు అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఉందా మీకు అనువుగా ఉంటుందని చూడడానికి వీలుగా ఉంటుంది. సో చూస్తున్న వారు లైక్ చేయడం లేదు, సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మరో సబ్స్క్రిప్షన్ భావిస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్. సో దీని వెంటనే ఇంకో వీడియో వస్తుంది, అది కూడా గమనించండి. అది అందులో బిజినెస్ వార్తలు అండ్ దానికి యొక్క ఆ వార్తల యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. సో మళ్ళీ కలుద్దాం.